హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందరి ఫేస్ లో చాలా స్మైలింగ్ కనపడుతుంది. నిజంగా మీకు ఎంత సంతోషం ఉందో తెలియదు, కానీ నాకైతే నిజంగా చాలా అంటే చాలా సంతోషం ఉంది. ఎందుకంటే నేనంటే ఈరోజు 2 పనులు జరుగుతుంది. ఒకటి వీడియో షూట్, రెండోది ఆఫ్లైన్ మెసేజ్ మీరంటుంది. నిజంగా చాలా ఆశీర్వాదకరమైన దినము. నిజంగా 2 పనులు జరుగుతుంది ఒకే టైంలో. దాన్ని బట్టి చాలా సంతోషం అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఈ మెసేజ్కి ప్రిపేర్ అయ్యడానికి ఎంత నేను ప్రిపరేషన్ చేస్తుందంటే, టు బి ఆనెస్ట్ 10%. బట్ ఎంతసేపు ఈ మెసేజ్ కోసం నేను ప్రాధాన్యత పెట్టినంటే 90%. ఎందుకంటే ఈ వాక్యం నా ద్వారా, నా ప్రిపరేషన్ ద్వారా, నా తెలివి ద్వారా రాకూడదు, బట్ పరిశుద్ధాత్మ ద్వారా రావాలి. పరిశుద్ధాత్మ ద్వారానే మీరు వినాలి. ఆయన ద్వారా మీరు జ్ఞానం పంచుకొని ఆయన నుంచి మీరు నేర్చుకోవాలి. ఆ ఉద్దేశంతోనే ప్రిపరేషన్ తక్కువ చేసి ప్రార్థన ఎక్కువ పెట్టిన ఆయనకనే సాయం పొందుతుండేదాన్ని. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఎలాగైనా ఏమైనా కూడా దేవుడు బలంగా ఈరోజు నా ద్వారా మీతో మాట్లాడాలి, మంచిగా నన్ను వాడుకోలేడా అనేసి ఇష్టపడుతున్నాను. మన తెలివి ద్వారా వినకూడదు, మన తెలివి ద్వారా వాక్యం చెప్పకూడదు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని మన ప్రార్థన ముందుకు కొనసాగదు. తలలో ఉంటున్నట్లు చిన్న ప్రార్థన చేస్తుంది. భూమిని ఆకాశం సరిలో కనిష్ఠించడం అవుతుంది. ఇచ్చిన అవకాశం బట్టి కృపను బట్టి వందనాలు ప్రభా. అవును ప్రభా, చెప్పబోతున్నాయి నాకు మంచి జ్ఞానం, మంచి కాన్ఫిడెన్స్ ప్రభా. చెప్పబోతుండగా మంచి అంశం వాళ్ళకి చెప్పేదానికి నాకు మంచి జ్ఞానం తెచ్చండి. రంగా ప్రభా, వినబోతుండగా వాళ్ళకి మంచి వినగలిగే చెవులు తెచ్చండి. ఏదో వాక్యం విని నేర్చుకుని పోయినట్టు కాకుండా ప్రభా, దాని ప్రకారం జీవించగలిగి కృప దయచేస్తుంది కొంటూ ఈ ప్రార్థన ఆది నుంచి అంతవరకు మీరు తోడుకొని నడిపిస్తారు కొంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సో మనం మెసేజ్లో పోయే ముందు ఒకటే, ఈ 2 వీక్స్ నేను వీడియోలు కూడా చేయలేదు. బట్ ఈ 2 వీక్స్లలో దేవుడు నాతో బలంగా 2 విషయాలు అయితే నేర్పించిండు. ఒకటి ఏంటంటే, దేవుడు నాకు క్లారిటీతో ఒకటి మంచిగా చెప్పిండు. అదేంటంటే, నేను వాక్యం చెప్పేటప్పుడు నేను ఒకటేదో గుర్తుపెట్టుకు, అదేంటంటే అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పు, అందరికి క్లారిటీతో చెప్పు, నెమ్మదితో చెప్పు, అందరికి అర్థమయ్యేటట్టు చెప్పేదాకా నీ బాధ్యత. వాళ్ళు విన్నారా, మార్చుకున్నారా లేదా అనేది నేను చూసుకుంటా. మళ్ళీ వాళ్ళ లెక్క అది సెపరేట్. బట్ నీ లెక్క ఏంటంటే నువ్వు మంచిగా చెప్పు, అర్థమయ్యేటట్టు చెప్పు. ఓకే, ఇది ఒకటి నేర్చుకున్నా. రెండోది ఏం నేర్చుకున్నాను అంటే, అందరికి ప్రేమతో చెప్పు. సో ఇప్పుడు మీరు అనుకుంటారు ప్రేమతో అంటే నాయన బంగారు కొండ, ఇది కాదు అది కాదు. ఇది కాదు ప్రేమ అంటే. మీరు ప్రేమ అంటే మళ్ళీ ఎట్లా అనుకుంటారు? జన క్లారిటీ ఇస్తాను. దీన్ని అర్థం చూపించేదానికి ఒక ఫాదర్ది ఇంకా సన్నిది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఒక తండ్రి కొడుకులది మీరు బాండింగ్ చూసినట్లయితే, ఒక తండ్రి ఏమన్నా కొడుకు ఏమన్నా మిస్టేక్ చేస్తుంటే గద్దిస్తాడు, కోపంతో చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చేయకూడన్న పని చేస్తుంటాడు, లేకపోతే పోయి కరెంటు ఉన్న దాంట్లో పోయి ఏలు పెడతాడు. అప్పుడు డాడీ అంటాడు, పోయి నాయన పోయి ఏలు పెట్టి అంటాడా? లేదు కదా. ఆయన ఏం చేస్తాడు? గదిరిస్తాడు. రే అది కాదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే డాడీకి ఆడ పెడితే ఏమవుతుందో తర్వాత సంగతి తెలుసు. దాని ప్రేమతో ఉండగాబట్టి గద్దించి చెప్పిండు, రే అది చేయవద్దు అనేసి. దానికి అర్థం ఇప్పుడు లింక్ చేసుకోండి. ప్రేమ ఉంది కాబట్టి పాస్టర్స్ కొంతమంది కఠినంగా చెప్తారు, ప్రేమ నల్లంతా సోది కబుర్లు చెప్తారు. ఐ మీన్ సో సారీ. అలానేసి కోపం చెప్పకుండా నెమ్మదిగా చెప్పే వాళ్ళందరూ మంచి వాళ్ళని కాదు, అలానే కోపంతో చెప్పే వాళ్ళందరూ చెడ్డోళ్ళని కాదు. ఎలా చెప్తుండ్రు అనేది కాదు, బట్ ఏం చెప్తుండ్రు అనేది మ్యాటర్. అలా ఆత్మీయంగా నేను రక్షిస్తుందానికి చెప్తుండ్రా, లేకపోతే ఏదో చెప్పాలనేసి చెప్తుండ్రా, ఇది నోట్ చేసుకోండి. అర్థమైంది అనుకుంటా. ప్రేమతో చెప్పమన్నాడంటే ఏ ప్రేమతో చెప్పమన్నాడండి. ఓకే, సో ఈ 2 అయితే నేను నేర్చుకున్నా. బట్ ఈ వాక్యం ద్వారా ఐ మీన్ ఫర్దర్ ఆయన నా ద్వారా ఏం మాట్లాడుతుండో, మీకేం మాట్లాడుతుండో ఆలోచన చేయకుండా చూసాల్సింది. ఎందుకంటే తమ్ముడు వాళ్ళు కూడా ఇంటికి పోవాలి, టైం అయిపోయింది. సో వితౌట్ వేస్టింగ్ అ టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద మెసేజ్. సో ఈరోజు నేను ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నానంటే, మన లైఫ్లో ప్రతి ఒక్కరికాడ ఎండింగ్లో మనం ఏం చేయాలంటే అకౌంటబిలిటీ అనే వర్డ్ ఉంటుంది. అకౌంటబిలిటీ అనేది ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు చిన్న పెద్ద నీకు ఇచ్చిండా దేవుడు ఏమన్నా ఇచ్చిండా అకౌంటబిలిటీ ఇచ్చేదానికి ఏం ఉండవు. ఆయన కదా ప్రతి ఒక్కరు అకౌంటబిలిటీ ఇవ్వాలి ఇన్ ద ఎండింగ్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఆ అకౌంటబిలిటీ అందరు ఇవ్వాలంటే అసలు అకౌంటబిలిటీ అంటే ఏంటి? అసలు అకౌంటబిలిటీ మనం ఎలా సిద్ధపడాలి? అకౌంటబిలిటీ మనం ఎలా చెప్పగలగాలి దేవుడికి? అసలు అకౌంటబిలిటీ ఏంటి? ఆ గొడవ గురించి ఈరోజు మనం డిస్కషన్ చేసి, మనం రేపు రాబోతున్న రోజుల్లో 2వ రాకడలో కానీ లేకపోతే మన మరణం తర్వాత అయినా కూడా మనం అకౌంటబిలిటీ ఇచ్చేదానికి రెడీ చేసేది ఈ సందేశం. సో అసలు ఈ అకౌంటబిలిటీ గురించి ఇంకా బాగా అర్థం చేసుకునేదానికి బైబిల్ నుంచి మనం కొన్ని విషయాలు అనేది లేవనెత్తుతాం, కొన్ని ప్యాసేజ్లు, కొన్ని స్టోరీలు అనేది చూద్దాం. సో బైబిల్ మనం చూసినప్పుడు అయితే
యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన కొన్ని వాక్యాలు అనేది డైరెక్ట్ చెప్పలేదు. కొన్ని విషయాలు అనేది అర్థమయ్యే దానికోసం పేరేబల్స్ రూపంలో, అంటే ఉపమాన రూపంలో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది వాడిండు టు అండర్స్టాండ్ ద మెయిన్ టాపిక్. అర్థమవుతుందా? అంటే కొన్ని సందేశాలు చెప్తే డైరెక్ట్ అర్థం కాదు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇందాకలో నేను చెప్తున్నా కదా, ప్రేమతో చెప్పేది ఎలా అన్నప్పుడు ఫాదర్ దిస్ ఉంది, ఎలాగైతే ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఆయన కూడా కొన్ని పరలోక విషయాలు మనకి చెప్పేదాని కోసం కొన్ని ఉపమాన రూపంలోనే చెప్పిండు. ఎందుకంటే మెయిన్ టాపిక్ అర్థమైంది అనుకుంటా. ఆ ఉపమానంలో నుంచి ఒక ఉపమానం తీసుకుని మన అకౌంటబిలిటీ గురించి నేర్చుకోబోతున్నాం. ఆ అకౌంటబిలిటీ గురించి ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 25 verses 14 to 30. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఒకవేళ తీసి పెట్టుకోండి. మనకి ఇప్పుడు అంతా చదువుకొని టైం లేదు మొత్తం వివరించుకునే దానికి. జస్ట్ ఐ గోయింగ్ టు సమ్మరైజ్ దట్ అండ్ ఐ గోయింగ్ టు టెల్ ద అవుట్లైన్స్ ఓన్లీ. ఓకే, సో మాథ్యూ, నోట్ దిస్ పాయింట్, నోట్ దిస్ రెఫరెన్సెస్. మాథ్యూ చాప్టర్ 25 verses 14 to 30. ఈ రెఫరెన్స్ పెట్టుకోండి. ఆఫ్టర్ ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ గో త్రూ చేయండి. బట్ ఇక్కడ నేను జస్ట్ సమ్మరీ చేసేదానికి ఇష్టపడతా. అది ఏంటంటే అక్కడ ఏముందంటే ఎగ్జాక్ట్ ప్యాసేజ్, అక్కడ ఒక రాజు ఉంటాడు. ఎవరుంటారు? రాజు ఉంటాడు. అండ్ దెన్ ముగ్గురు సర్వెంట్స్ ఉంటారు. అండ్ ఆల్సో వాళ్ళకి కొన్ని బ్యాగ్స్ ఆఫ్ గోల్డ్ ఇవ్వటం జరుగుద్ది. ఇవన్నీ ఉంటాయి. సో ముందుకు పోతే రాజు ఒక సమయం వస్తుంది, ఓరికి పోయే సమయం. సో ఆ రాజు ఓరికి పోయే సమయంలో ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఓరికి పోతుండు కాబట్టి ఒక ముగ్గురు సర్వెంట్స్ ని పిలుస్తాడు. పిలిచి ఏం చెప్తాడంటే, అరే నేను ఓరికి పోతుండా, ఇగో అక్కడ కొన్ని బ్యాగ్స్ ఆఫ్ గోల్డ్ ఉండే, కొన్ని గోల్డ్ బ్యాగ్స్ ఉండే, మీకు ఇస్తా. బట్ ఇచ్చేటప్పుడు మీకు ఒకటి చెప్తుంది, అది ఏంటంటే అందరికీ సేమ్ అయితే ఇవ్వను, అందరికీ మీ అబిలిటీని బట్టి, మీ కెపాసిటీని బట్టి నేను ఇస్తా. సో ఒక మొదట ఆయనకి పిలిచి ఆయన ఏం చెప్తారంటే, అరే నువ్వు నాకు మంచిగా అనిపించు, మంచిగా నువ్వు పనిలో బాగా నాకు నిపుణత కలిపింది, లేకపోతే నీకు మంచిగా నువ్వు పనిచేసే విధానం ఉంది, దానికోసం నీ కెపాసిటీని బట్టి, నీ అబిలిటీని బట్టి 5 bags ఆఫ్ గోల్డ్ ఇస్తా. అయిపోయింది. సెకండ్ ఆయన్ని పిలుస్తాడు. సెకండ్ ఆయనకి ఏం చేస్తాడంటే, నువ్వు చేస్తూ పని, సో నీ అబిలిటీని బట్టి నీకు 2 bags ఆఫ్ గోల్డ్ ఇస్తాం. అండ్ మూడో ఆయన పిలుస్తాడు. ఆయన కొంచెం పనిలో తేడా కనిపించింది, బట్ ఆయన ఆనెస్ట్, ఆయన ఇంకొక అవకాశం ఇలాగ ఆయనకు కూడా ఒక బ్యాగ్ ఆఫ్ గోల్డ్ ఇస్తాడు. సారీ, సో ఆయన టైం వచ్చేస్తుంది ఓరికి పోయేది. సో ఇస్తారు. ఇక్కడ నేను మీకు ఒక నోట్ చేసుకోండి, జస్ట్ నోట్ చేసుకోండి. అది ఏంటంటే, రాజు ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు ఒకటి. రెండోది అందరికి ఈక్వల్ ఇలా నోట్ చేసుకున్నట్లయితే అందరికి ఈక్వల్ ఇలా, ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళ కెపాసిటీని బట్టి, వాళ్ళ అబిలిటీని బట్టి, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఎంతైతే చేయగలుగుతారో దానికి మించింది ఇవ్వాలి. అంత చేయగలుగుతారో ఆయనకు అర్థమైందో, ఆయన పని ఎక్స్పీరియన్స్ ని బట్టి అంతే ఇచ్చిండు. ఓకే, సో ముందుకు పోయినట్లయితే మనము చూసినట్లయితే రాజు ఓరికి పోతాడు. ఓరికి పోయిన తర్వాత సర్టన్ టైం వస్తుంది, ఓవర్ నుంచి రిటర్న్ బ్యాక్ అవుతాడు. అంటే ఓవర్ అయిపోయి ఉంటుంది, ఓవర్ నుంచి రిటర్న్ బ్యాక్ అవుతున్నప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు ముగ్గురుగా ఎవరైతే సర్వెంట్స్ కి గోల్డ్ బ్యాగ్స్ ఇచ్చిన వాళ్ళని పిలుస్తాడు. రిటర్న్ మళ్ళీ పిలిచి అడుగుతాడు, అరే మీకు గోల్డ్ బ్యాగ్స్ ఇచ్చినావు కదా, అవి ఏం చేస్తుండో చెప్పండి అనేసి. సో అయితే ఎవరైతే తీసుకున్నారో 5 bags ఆఫ్ గోల్డ్ ని, ఆయన వస్తాడు. రాజా, ఇదిగో నువ్వు ఇచ్చినావు కదా గోల్డ్ బ్యాగ్స్, నేను పోయి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసిన, నేను మంచిగా 5 bags ని ఇన్వెస్ట్ చేసి ఇంకా 5 bags అనేది జనరేట్ చేసిన, ఇదిగో నువ్వు ఇచ్చిన 5, అండ్ నేను ఈ 5 కి 5 చేసిన, ఇదిగో 5, సో టోటల్ 10 bags ఆఫ్ గోల్డ్ ఈజ్ యువర్ అనేసి అంటాడు. సో రాజుకి చాలా ఇంప్రెస్ అయ్యిండు అండ్ చాలా సంతోషపడిండు. అరే నీకు ఇచ్చిన కొంచెమైనా ఆ 5 bags లో నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు, నిజంగా నాకు నచ్చిన, వెల్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. తెలుగులో ఏమైనా ఉంటుంది అంటే, బలా నమ్మకమైన దాసుడా అనేసి ఆనర్ ఇస్తాడు. నువ్వు నా సంతోషంలో పాల్గొందు, నువ్వు గారు పార్టిసిపేట్ చేయొచ్చు, కమ్ జాయిన్ విత్ మీ. అండ్ ఆల్సో ఆయన ఏమంటాడంటే, నిజంగా నాకు నమ్మకం నీ దాంట్లో కనిపించింది, అండ్ ఆల్సో నీకు ఉన్న 5 bags లో నువ్వు చాలా ఇంప్రూవ్మెంట్ చేసినావు, నిజంగా హ్యాపీ అయింది, ఇదిగో నువ్వు చేసిన 10 తీసుకోపోయి నువ్వే రివార్డ్ కింద అనేసి ఇస్తాడు. సైడ్ అయిపోయిండు. సెకండ్ ఆయన వస్తాడు. సెకండ్ ఆయన కూడా సేమ్ ఇలానే ఇచ్చిన ఆ 2 bags లో నమ్మకంగా ఉండి, నమ్మకంగా బిజినెస్ చేసి అతను కూడా సేమ్ చెప్తాడు. సో అతను కూడా రాజు అయితే ఇంప్రెస్ అయ్యి అతనికి ఏమంటాడంటే, నీకు ఇచ్చింది 2, ఆ 2లో కూడా నువ్వు నమ్మకంగా ఉన్నావు, ఆ 2ని బట్టి నేను ఇంప్రెస్ అయ్యి నీకు ఇంకా ఈ తీసుకో, అండ్ ఆల్సో నువ్వు ఇంకా నీకు మోర్ పోస్ట్, పెద్ద పోస్ట్ అనేది ఇస్తా, నువ్వు ఎందుకంటే ఉన్న దాంట్లో కూడా ఫెయిత్ఫుల్ ఉన్నావు, దాన్ని బట్టి నేను ఇంప్రెస్ అయ్యి నీకు రివార్డ్ కింద నీకు పోస్ట్ అనేది పెంచుతుందా అనేసి చెప్తాడు. అండ్ వెరాజ్ ఇప్పుడు థర్డ్ వ్యక్తి కాడికి వస్తాడు. థర్డ్ వ్యక్తి నిజంగా వెనక నుంచి మనం నేర్చుకుండే కూడా ఉంది.
సో మనం ముందు చూసినట్లయితే థర్డ్ ఆయన ఏం చేస్తాడంటే, రాజు కొంచెం కోపస్తుడని, రాజు ఎవరైతే ఉందో అతను ఉన్న బ్యాగ్ కూడా బిజినెస్ లో పెట్టి లాస్ అయ్యి మళ్ళీ ఏమన్నా అవుద్దానేమనేసి భయపడి ఆయన ఏం చేస్తాడంటే, పొయ్యితుడు ఒక గుంత తీస్తాడు, ఆ గుంతలో పోయి ఆ బ్యాగ్స్ పెట్టి బొజ్జు అంటాడు. అర్థమైందా? సో అతను ఏం చేస్తాడంటే, ఒకటి లేజీగానే పడుతుంది, పని చేసేవాడు లాగా లేడు, ఉన్నదాన్ని భయపడి కోపంతో మొత్తానికి కీలకతం దుకాణం బంద్ చేసి పెట్టిండు. మళ్ళీ ఆ రాజు వస్తేనే గుందతో వేసుకొని తీసుకుని వచ్చి, ఇదిగో రాజు నువ్వు ఇచ్చిన ఒకటి, ఇది ఒకటి తీసుకో అన్నాడు. అప్పుడు రాజు అడుగుతాడు, అరే వాళ్ళు చేసింది కదా ఇంప్రూవ్మెంట్, నువ్వేం చేసినావు? అరే నువ్వు అంతా నేను ఒకళ్ళ కోపస్తుడు అని నువ్వు అనుకుంటే బ్యాంకులో వేస్తే ఇంట్రెస్ట్ ఏంటి వచ్చి ఉండదు కదరా బాయ్ అంటే, ఆయన అంటాడు, రాజా నువ్వు ఏడైతే ఎత్తలేదు, నేను కొయ్యాలని వేసి ఎలా చూస్తుండు, నువ్వు నాకేమి ఇలా, నువ్వు పడుస్తున్నాయి, నువ్వు ఇది అదేనేసి రాజుకి ఎక్కలేసిపోయి అంటాడు, అరే నువ్వు ఎంత కఠినంగా ఉండవు, నువ్వు ఉన్న దాంట్లో తక్కువలో కూడా నువ్వు ఇంప్రూవ్మెంట్ లేదు, ప్లస్ అకౌంటబిలిటీ అనేది ఇవ్వాలా సరిగా, ఐఎమ్ రియల్లీ సాడ్ అబౌట్ యూ, టేక్ హిమ్ అవుట్ ఫ్రమ్ దిస్ కింగ్డమ్ అనేసి అంటాడు. అలానే ఎత్తుకొని పోతారు, గెట్ అవుట్ చేస్తారు. ఉన్న ఒక బ్యాగ్ కూడా తీసుకుని పోయి ఎవరైతే 10 ఇచ్చేసిండ్రు, 5 చేసిండ్రు కదా, వాళ్ళకి అనేది రివార్డ్ కింద ఇచ్చేస్తారు. సో మొత్తానికి మనం ఇక్కడి నుంచి ఏం నేర్చుకోవచ్చు అనేసి అడిగితే నిజంగా మనం చాలా నేర్చుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ క్యారెక్టర్స్ నేను అన్నా కదా ఎందులో పేరబుల్స్ వాడింది, ఇది ఎగ్జాంపుల్. బట్ ఇక్కడ మనము రియల్ అప్లికేషన్ చేసుకున్నట్లయితే ఆ రాజు ఎవరో కాదు, ఆ రాజు ఎవరంటే మన యేసుక్రీస్తు. అక్కడ సర్వెంట్స్ ఉన్నారు కదా, సర్వెంట్స్ ఎవరో కాదు, వీఆర్ ఆల్ సర్వెంట్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అండ్ ఆ టాలెంట్స్ అన్నా కదా, బ్యాగ్స్ ఆఫ్ గోల్డ్, ఆ బ్యాగ్స్ ఏంతో కాదు, మనకిచ్చిన పనులు, మనకిచ్చిన రిసోర్సెస్, మనకిచ్చిన వస్తువులు కానీ, లేకపోతే ఫోన్, టైం, రిసోర్సెస్ ఆల్ ఆర్ కాల్డ్ బ్యాగ్స్ ఆఫ్ గోల్డ్ కింద వస్తాయి. సో ఆయన మనకు ఇచ్చినప్పుడు డెఫినెట్లీ ఒక టైం వస్తుంది, దానికి మనం లెక్క చెప్పే వాళ్ళగా ఉండాలి. ద సేమ్ వే ఇప్పుడు మనము మన టైంకి వచ్చాక, ఇప్పుడు మనం ప్రాక్టికల్ ఆ రోజు ఎలాగైతే ఆ సర్వెంట్స్ అన్నాడో, ఇదిగో రాజా నువ్వు ఇచ్చిన 5 bags లో నేను 5 చేసిన అనేసి, అసలు నిజంగా మనము మన టైము ఆయన రాకడలో, లేకపోతే మన మరణం తర్వాత అయినా మనం నిజంగా సిద్ధపడి ఉండమా ఇలా అకౌంటబిలిటీ చెప్పేదానికి? ఒక క్వశ్చన్ రేజ్ చేసుకోండి. నేను ఎవరిని పాయింట్అవుట్ చేయటం లేదు, లేకపోతే ఎవరిని ఏం చేయటం లేదు, ఒకటే చెప్తుండా, మనకి మనమే ఆన్సర్ చేసుకోగలుగుతున్నామా? ఇక్కడ ఉన్న వాళ్ళు మిమ్మల్ని అడుగుతుండా, మనం ఆన్సర్కి రెడీ ఉన్నామా? ఎంత మాత్రం మనం సిద్ధపడి ఉన్నాం? మనకి ఇచ్చిన ఫోన్ బట్టి మనం ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నాం, ఎంతమందికి వాకింగ్ ఇస్తున్నాం, అసలు మనకు టాలెంట్ అని గుర్తిస్తున్నామా? మనకి ఇచ్చిన వస్తువులు, దేవుడు ఇచ్చిన వస్తువులను బట్టి మనం ఏం చేస్తున్నాం? మనకి దేవుడు టైం ఇచ్చిన టైంని బట్టి మనం ఏం చేస్తున్నాం? మనకి దేవుడు మనీ ఇచ్చిండు, ఆ మనీని బట్టి మనం ఏం చేస్తున్నాం? ఆర్ వై రియల్లీ రెడీ ఫర్ ద అకౌంటబిలిటీ? మనం ఆయన రాకడలో ఉన్నామా? ఆ అకౌంటబిలిటీ వచ్చి ఆ 2 రాకడలో అడిగినప్పుడు మనం కూడా చెప్పగలుగుతామా? మనం కూడా నిజంగా పొందుకోగలుగుతామా? దేవుడా ఇచ్చిన దాన్ని బట్టి నేను ఇచ్చేసిన, అప్పుడు మనం కూడా ఆ ఫెయిత్ఫుల్ సర్వెంట్స్ ఎలాగైతే 5 చేసిండ్రో, మనం కూడా దేవుడు చప్పట్లు కొట్టేది, లేకపోతే డోలు కొట్టేది, లేకపోతే సాంగ్స్ పాడేది, ఏదో ఒకటి మళ్ళీ రిమైండ్ చేసుకోండి. నేను ఎందుకు కావాలని నోట్ చేసుకున్నది ఏంటంటే, ఆ రాజు ఎలాగైతే సామర్థ్యాన్ని బట్టి ఈక్వల్, ఇలా ఎక్కడ కూడా మళ్ళీ చెప్తుండా, ఎవరికి ఈక్వల్ దేవుడు ఇవ్వడు. వాళ్ళ కెపాసిటీ కంటే ఎక్కువ కూడా ఇవ్వడు. వాళ్ళ కెపాసిటీ ఎంత ఉందో అంతే వేస్తాడు. ఆ ఇచ్చిన దాంట్లో మనం ఉండమా? అవి లేవు ఇవి లేవు కాదు, మనకున్న దాంట్లో మనము ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నాం, ఎంతమందికి సువార్త ప్రకటించాం, ఎంత మన అకౌంటబిలిటీకి రెడీ ఉన్నాం? నేను ఈరోజు అడుగుతున్నా, మీ ఫోన్ ద్వారా ఎంతమందికి సువార్త చేస్తుండ్రు? నేను ఈరోజు అడుగుతున్నా, నీ డబ్బులు ఇచ్చిండు కదా కొంచెం ఎక్కువ, ఆ డబ్బులను బట్టి నువ్వు ఎంతమందికి సువార్త ప్రకటించను? ఇంకా నీకున్న టైంని బట్టి నువ్వు ఎంతమందికి టైం ఇచ్చినావు? ఎంతోమందికి చదువు లేదు, అది తెలుసు మీకు. ఆ చదువు లేని వాళ్ళకి కూర్చుని పెట్టి, అరే ఇదిగో వాక్యం అంటే ఇది అనేసి వినిపించింది రోజైనా. అరే ఆయన మనకు చదువు ఇచ్చిండు, ఆయన మనకు డబ్బులు ఇచ్చిండు, ఆయన మనకు టైం ఇచ్చిండు, నాలెడ్జ్ ఇచ్చిండు. ఇవన్నీ బట్టి మనం అతిశించి మనం ప్రైడ్ పొందుకుంటూ మనం చేసుకుంటున్నామా, లేకపోతే దేవుడికి మహిమ కలిగేటట్టు జీవిస్తున్నామా? టుడే వీ నీడ్ టు ఆస్క్ అవర్ సెల్ఫ్. మనం ఈరోజు పరిశీలించుకోవాలి, మనం దాన్ని బట్టి ఎలా జీవిస్తుంది మనిషి. ఇంకా మనం బ్రతుకుంటాం. ఇంకా మీకు మీ మెసేజ్ చేరిందంటే నిజంగా మీరు చాలా ధన్యులు, ఎందుకంటే ఆయనకి మీరు కోల్పోవటం ఇష్టం లేదు. అందుకోసమే మీరు అకౌంటబిలిటీకి రెడీ అవ్వాలనేసి ఉద్దేశంతోనే నా ద్వారా ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడుతుండ్రు, ఇలా ఆఫ్లైన్ మీరు మాట్లాడుతుంది. మనం సిద్ధపడి ఉన్నాం, మనం పరిశీలించుకొని, మనకి టాలెంట్ ఒకళ్ళు కనిపెట్టడం చేత కాకపోతే, మనకి ఇచ్చిన ఆ రిసోర్సెస్, ఆ టైం, ఆ నాలెడ్జ్ ఎలా యూజ్ చేసుకోలేని చేత కాకపోతే అని ఒకటి చెప్తాడు,
విశ్వాసంతో ప్రార్థన చేస్తే, ఆవగింజంత విశ్వాసంతో ప్రార్థన చేస్తే, వితౌట్ డౌట్ ఇట్స్ పాసిబుల్ టు గివ్ టు యూ. అలాంటి విశ్వాసం కలిగి ప్రార్థన మనం చేస్తున్నాం. మనం విశ్వాసంతో ప్రార్థన చేయకపోతే కదా ఇన్ని రోజులు ఆయన ఇచ్చేదానికి రెడీగా ఉండు, బట్ మనం తీసుకునేదానికి రెడీ ఉండమా. ఎంత పొందుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, పొందుకున్న దాంట్లో మనం ఎంత బాధ్యతతో పని చేసినాం అనేది ఇంపార్టెంట్. ఐ హోప్ మనం అందరం ఒకరోజు చెప్పగలగాలి, దేవాన్ని ఇచ్చిన దాంట్లో నేను ఇచ్చేసిన అనేసి చెప్తామనేసి విశ్వసిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఇలానే మీరు ఆత్మికంగా ప్రార్థన చేయండి, దేవుడు డెఫినెట్లీ మీకు సాయం చేయను కాక. ఇలానే కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభా, మాకు తెలియదు, మా టాలెంట్ నేను కనిపెట్టాలి, మాకు రిసోర్స్ ఉన్నదాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. నీ సేవ కోసం, నీ అకౌంటబిలిటీకి ప్రభావ మేము ఎలాగైతే ప్రభా ఆ రోజు సైనికులు ఎలాగైతే చెప్పగలిగినారో ప్రభా, నువ్వు ఇచ్చిన దాంట్లో మేము ఎలా జనరేట్ చేస్తున్నామని మేము కూడా చెప్పగలగాలి ప్రభా. మాకు నేర్పించండి, మాకు ఎలా చేయాలో నేర్పించండి. మేము కూడా ప్రభా నమ్మకమైన దాసులాగా మేము జీవించాలి, బలా నమ్మకమైన దాసుడా అని అనిపించుకోవాలి ప్రభా. అలా మేము ఎలా సిద్ధపడాలని నేర్పించండి. అవును ప్రభా, మీరు సిద్ధపరచాలని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.